ఈయన కాదు సార్, ఇంకొక ఆయన కూడా బలైనాడు మన పాపాల కొరకు, మన శిక్ష మోసినోడు అని ఒకరిని తీసుకురా. నా పాపాల కొరకు బలైనోడు లేడు. ఎవరిని చూసినావు రే నువ్వు పాపివిరా నేను చంపేస్తా అనేటోడు తప్ప. యేసయ్య అంటాడు, నీ పాపముల కొరకు నేనే చచ్చిపోయి లేచి నీలో ఉన్న పాప స్వభావమును చంపేసి నీలోని స్వార్థాన్ని, అజ్ఞానమును, నీలోని సమస్తమైన చీకటి గుణాలను చంపేసి నిన్ను పరిశుద్ధపరిచి దేవలోకములో సృష్టికర్త దగ్గర ఉండేటట్టు నిన్ను నేను తయారు చేస్తా అని చెప్పిన ఏకైక దైవావతారం యేసు. కాబట్టి యేసు జననము లోకమంతటికి సంతోష కారణం. గనుక అందరూ కూడా వినండి, గ్రహించండి, రక్షణ పొందండి. మతంలో దిగకండి. మతంలో మేమే లేము, మిమ్మల్ని అడిగి దింపుతాం మతంలోకి. మతం నాకే లేదు, కానీ రక్షకుడు ఉన్నాడు. మతం ఉండేది వేరు, రక్షకుడు ఉండేది వేరు. మతంలో ఉన్నోళ్ళు చాలామందికి రక్షకుడు లేడు. కాబట్టి మనకు యేసు కావాలి, యేసు చాలు, యేసే మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అలాంటి గొప్ప దేవుడు భూమి మీద పుట్టినటువంటి శుభదినం క్రిస్మస్. ఈ సందర్భంగా ఆ దేవునికి మనము స్తుతి ఆరాధన చెల్లిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని